హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్ స్నేక్ మీల్ కహాన్య. మేము ఊటీ నుండి మెట్టుపాలెంకి వెళ్ళే రూట్లో ఇక్కడ ఒక అతను ఇలా కార్లో ఇంకా కర్రీ పాయింట్ లాగా పెట్టుకో ఉన్నాడు. దానికి పక్కనేను ఇంకా వక్కలు అంటాం కదా, ఆ చెట్లన్నీ ఉన్నాయి ఇక్కడ. వక్కలు కూడా మీకు చూపిస్తాం. ఆ కాయలో నుంచి ఇంకా వక్క వస్తుంది కదా, అది కూడా ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ కూర్చోడానికి ఇలా ఉంది. వాటర్, టేబుల్ ఇవన్నీ ఇక్కడ అరేంజ్ చేసుకున్నారు ఇతను. ఇక్కడ వచ్చేసరికి ప్లేట్స్, ఎగ్స్ పెట్టుకోన్నారు రెడీగా. ఇక్కడ ఫిష్ పెట్టుకొని ఉన్నారు. అండ్ ఇక్కడ రైస్ ఇక్కడ ఓకే ఓకే లెమన్ ఓకే ఇది మీన్ కొలంబు, మీన్ కొలంబు ఓకే రసం, సాంబార్, ఓకే ఇది గ్రేవీ, ఎగ్ ఓకే పిక్కల్, చికెన్ పిక్కల్, పిక్కల్ పిక్కల్ పుదీనా చట్నీ. ఓ వాళ్ళదా అన్న బాగుందా? ఇదే అన్నమాట వక్కలు వచ్చే కాయ. ఇక్కడ ఇవన్నీ చెట్లు ఉన్నాయి. మేము వెళ్ళే టయానికి వాళ్ళందరూ ఇంకా కింద పడిపోయిన కాయలన్నిటిని ఇలా వేరి ఇంక ఇలా బస్తాలు అన్నీ పెడుతూ ఉన్నారు వాళ్ళు. మేము అడిగామని చెప్పి ఒక 2 కాయలు అయితే ఇచ్చారు మాకు. అంతే, దాన్ని సగం చేస్తారు అంతే, పగలు కొట్టి. ఇంకా అక్కడి నుండి కోయంబత్తూరుకి అయితే వచ్చేసాం, ఈషా టెంపుల్ దగ్గరికి. సో వచ్చే దారిలో ఆగాం కాబట్టి ఇంకా ఉసిరికాయ చూసి చాలా రోజులైంది, తిని కూడా చాలా రోజులైంది. సో ఇక్కడ ఉసిరికాయ, మామిడికాయ ఇవన్నీ అయితే తీసుకొని తిని ఇంకా ఈషా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడికి ఎప్పటి నుంచో వెళ్ళాలి వెళ్ళాలి అని ఒక 1.5 ఇయర్ నుంచి అనుకుంటూ ఉన్నాను. బట్ అనుకున్నప్పుడు మాత్రం ఎప్పుడు మిస్ అవుతూనే ఉంది. బట్ ఎందుకో ఊటీకి ట్రిప్ వేసినదో రిటర్న్లో చూద్దాము సడన్గా అప్పటికప్పుడు ఇది డిసైడ్ అయిందనమాట. అదే అంటారు కదా, మనం అనుకున్నప్పుడైతే దేవుడు మనని రప్పించడు, ఆయనకి రప్పించాలనుకున్నప్పుడు మాత్రమే ఆయన రప్పిస్తారని. బహుశా ఇదేనేమో అనుకున్నాను. మేము వెళ్ళే టయానికి అప్పటికే ఫుల్గా వచ్చేస్తున్నారు జనాలందరూ. అసలు ఈ టెంపుల్కి వస్తాను, ఇంత దగ్గరగా ఈయన్ని చూస్తాను అని అస్సలు అనుకోలేదు. మైండ్ చాలా రిలాక్స్గా, చాలా బాగా అనిపించింది. అసలు దగ్గరికి వెళ్ళే కొద్దీ చూస్తుంటే ఎంత బాగున్నాడో కదా అని అనిపించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఈ గోవులు ఉంటాయి కదా, గోశాల మాత్రం చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ టెంపుల్ లోపలికైతే దగ్గరికైతే వచ్చేస్తున్నాం. ఇంక దగ్గరికి వచ్చేసి ఇంకా కార్ పార్కింగ్ అవన్నీ అక్కడ చేసేసి ఇంకా ఆయనకి ఎదురుగుండా వెళ్ళి కాసేపు నిల్చుకొని చూద్దామని అనుకుంటూ ఉన్నాము. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 7-7:13 ఆ టైంలో లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయాయి. ఇంకా మీరు చూపిస్తాను చూడండి, మీకే అర్థమవుతుంది అసలు ఎన్ని అవతారాలాగా ఎన్ని వస్తాయో అసలు. సో ఇంకా పార్కింగ్ అయితే వచ్చేసాం, పార్కింగ్ అయితే చేసేసాం. ఇక్కడ నుంచి ఈ కొండలు కానీ చెట్లు చుట్టూ ఉన్న ప్రదేశం చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూసారా శివయ్య ఎంత బాగున్నాడు అసలు. అప్పటికే చూడండి ఎంతమంది వచ్చేసారు అక్కడికి. మేము కాసేపు ఆయన ముందు ఇలా ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ తీసుకున్నాం. మా తమ్ముడు అండ్ తన వైఫ్ చూస్తుంటే అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది నాకు. మామూలుగానే నాకు శివుడు అంటే చాలా ఇష్టం, అది ఇంత దగ్గరగా ఇంత ఇదిగా వచ్చి చూస్తానంటే ఇంకా చూడకుండా ఎలా ఉంటాం చెప్పండి. అండ్ ఇక్కడ షాప్స్ అవన్నీ ఉన్నాయి. మేమైతే ఇక్కడ కీ చైన్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ నుంచి ఈ గోశాలకైతే లోపలికైతే వస్తున్నాం. ఇంకా
మనము ఇక్కడ కనిపించే వాటిలో తీసుకొని ఏదైనా పెట్టొచ్చు వాటికి. చేదు వదిలేసి అన్న ఆడ తీయాల్సిందే అదంటే. తీసేసా ఇది తీస్తా ఉన్నా. బాగా వస్తుంది బ్రహ్మాండంగా వస్తుంది. ఈ ఐఫోన్లో దిగకూడదా? తీ తీ తీ. మెరుపులు వస్తున్నాయి చూడండి. ఇలా అయితే మాకు దర్శనం చాలా బాగా జరిగింది శివుడిది. ఇంకా అక్కడి నుండి మేము ఇంకా చెన్నైకి అయితే రిటర్న్ అయిపోతున్నాము. అనుకున్న ట్రిప్ ఫుల్ఫిల్ అయినట్టు అనిపించింది. హిల్ స్టేషన్కి వెళ్ళాలి, టైం స్పెండ్ చేయాలనుకున్నాను, అయిపోయింది. ఇంకా వచ్చే దారిలో ఇలా ఈషాకి రావడం అంటే కంప్లీట్గా ఒక ప్యాకేజ్ లాగా అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. రిటర్న్ వెళ్ళేటప్పుడు ఫుల్ ట్రాఫిక్ అండి. అందరూ ఒక్కసారిగా స్టార్ట్ అయిపోతారు కాబట్టి కొంచెం ఆగి వెళ్తే బెటర్. అంటే మా ఎక్స్పీరియన్స్ని చెప్తున్నాను. అయిపోయింది కదా అని వెంటనే స్టార్ట్ అవ్వకుండా ఒక 15 to 20 minutes ఆగండి. కొంతమంది కదులుతారు కాబట్టి అప్పుడు నిదానంగా స్టార్ట్ అవ్వచ్చు. లేకపోతే అక్కడ వెహికల్స్తో చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోతూ ఉన్నాం. చిన్నగా స్లోగా వెళ్తూ ఉన్నాము. వెళ్ళే దారిలో ఒక్కటి మాత్రం మేము వెళ్ళలేకపోయాం, లోపలికి చూపిస్తాను. సో దీని లోపలికి మాత్రం వెళ్ళలేకపోయాం, టైం దాటిపోయింది కాబట్టి. ఇంకొంచెం ముందుగా కానీ వచ్చుంటే ఇక్కడ కూడా మేము కవర్ చేసి ఉండొచ్చు. ఇంకా అక్కడ నుండి ఇక్కడికి కోవలం బీచ్కి అయితే వచ్చేసాం, చెన్నైకి. అంటే మా జర్నీ నైట్ అంతా జర్నీలోనే ఉన్నాము. ఇంకా ఇంటికి వెళ్ళకుండా వచ్చే దారిలోనే కాబట్టి కోవలం బీచ్కి కూడా వచ్చేసాం మేము. వచ్చే టైంకి ఇక్కడ ఫోటోషూట్ అనేది జరుగుతుంది వేరే వాళ్ళకి, ఏదో సమ్ యాడ్ సంబంధించింది అనుకుంటా. కొంచెం మా ఫేసెస్ అన్నీ చూసి భయపడకండి, ఎర్లీ మార్నింగ్ కదా, కొంచెం అడ్జస్ట్ అయిపోయింది. ఏమ్మా చనిపోయింది అది. సూర్యుడు వెళ్ళే దారిలో ఇంకా బ్రేక్ఫాస్ట్ అనేది బయట బండి మీద అమ్ముతుంటారు కదా, సో అక్కడ మేము బ్రేక్ఫాస్ట్ అనేది ఫినిష్ చేసి ఇంకా ఇంటికైతే వెళ్తూ ఉన్నాము. అందరి ఫేసెస్ బాగా డల్ అయిపోయాయి, 3 days ఫుల్ జర్నీ కాబట్టి. అండ్ ఇంటికి రాగానే ఇంకా మేము తీసుకువెళ్ళిన బట్టలన్నిటిని ఇంకా మిషన్కి అయితే వేసేసాను. సో మా ముగ్గురికి ఇంకా మా తమ్ముడు వాళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళు ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోవాలి. ఇంకా హౌస్ అంతా డస్ట్ అనేది వచ్చేసి ఉంటుంది కదా, ఇంకా హౌస్ క్లీనింగ్ అంతా ఉంది నాకు. ఫస్ట్ అయితే ఇక్కడ తమ్ముడు వాళ్ళు బయలుదేరుతున్నారు, ఫ్లైట్ టైం అవుతుంది వాళ్ళకి, ఇంకా హైదరాబాద్కి రిటర్న్ అవ్వాలి కదా వాళ్ళు. సో ఇది మా బ్లాగ్. ఊటీ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మేము వేరే ట్రిప్కి వెళ్ళాం, అది నెక్స్ట్ చూడొచ్చు ఎక్కడికి వెళ్ళాం అనేది.
అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.